ప్రతి అమ్మాయి ఇలా అనుకోవాలి. అప్పుడే కుటుంబం బాగుంటుంది. గుర్తుంచుకోండి. ముందు నేను, నా భర్త, నా పిల్లలు సంతోషంగా ఉన్నామా లేదా అని ముందు భార్యాభర్తలు ఇద్దరూ ఒక్కసారి ఆలోచించుకోండి. తర్వాత పిల్లలని పోషించడానికి మన దగ్గర కావలసినంత డబ్బు ఉందా ముందు ఇది తెలుసుకోండి. లేకపోతే ఎలా సంపాదించాలి భార్యాభర్తలు ఇద్దరూ ఆలోచించుకోండి. ఆ తర్వాత పిల్లలు పెద్దయ్యాక వాళ్లకు ఏమి అవసరం, మంచి విద్యను మీరు వాళ్లకు ఇచ్చినట్లయితే మీ పిల్లలు చాలా గొప్పవారవుతారు. ముందు వాటి గురించి ఆలోచించండి. అంతేకాని మీరు గొడవ పడుతూ పోతే మీకు పిల్లల ముందు విలువ అనేదే ఉండదు. భార్యాభర్తలు ఇద్దరు పిల్లల ముందు బూతులు మాట్లాడడం కూడా నేరమే. ఎందుకంటే వారు అవే బూతులు మళ్ళీ మీ ముందే అంటారు. గొడవ పడే ముందు ఒక్కసారి ఆలోచించి మాట్లాడండి. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. ముందు ఎవరి గురించి వారు ఎలా బ్రతకాలి అని ఆలోచించండి. ఎందుకంటే చాలామంది వారు అనుకుంటారు, వాడికంటే మనం బాగానే బ్రతుకుతున్నాం కదా, మనకేంటి సంతోషంగానే ఉన్నాం అనుకుంటారు. వాడికి ఉన్న దాంట్లో వాడు సంతోషంగానే ఉన్నాడు. కానీ నువ్వు అలా లేవు. ఎప్పుడు పక్కవాడి గురించి ఆలోచిస్తున్నావు. అందుకే నీ విజయాన్ని నువ్వు గుర్తిస్తలేవు. అందుకోసమే నువ్వు ఆలోచించు. ముందు నేను ఎలా బ్రతుకుతే సమాజం దృష్టిలో నేను గొప్పవాడిని అవుతాను అని ఆలోచించు. ఆ ఆలోచన నీకు వచ్చినప్పుడే నువ్వు యుద్ధానికి రెడీ అవుతున్నావని అర్థం. అంతేకాని వేరేవాడు చేసే దాంట్లో నువ్వు వెక్కిరింతలు వేసినట్లయితే ఆ తర్వాత నీకు విలువ అనేదే ఉండదు. గమనించు, అర్థం చేసుకో.